ఆంధ్రుల చరిత్రాత్మక వలస ఏనాటిదో మీకు తెలుసా? ఆంధ్ర తెగల వలస ఖచ్చితంగా తెలియనప్పటికీ జాతక కథలు అంటే బౌద్ధమతంలో బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించిన కథల ఆధారంగా ఆంధ్రులు తెల్ నది ఒడ్డున అంధకాపురం నిర్మించారని వివరిస్తుంది. తెల్ నది ఒరిస్సాలోని మహానదికి ఉపనది. ఆంధ్ర తెగలలో ఒకటి ఈ విధంగా వలస వచ్చిందని ఇది నిర్ధారిస్తుంది. ఈ తెగలోని ప్రజలు కాళింగులు అని సాధారణ శకపూర్వం సుమారు 800 సంవత్సరాల క్రితం వ్రాయబడ్డాయి. అయితే ఋగ్వేదంలోని సకల శాఖలు అనగా మండల క్రమ మరియు అష్టక క్రమకు చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రులు పుండ్రపులింద, సబర, మూతిబాలుతో పాటు వింధ్యకు దక్షిణాన నివసించారు అని చెబుతుంది. చాందోగ్యోపనిషత్ దీనిని ధృవీకరిస్తుంది. చాందోగ్యోపనిషత్ మరియు ఐతరేయ బ్రాహ్మణం సాధారణ శకపూర్వం సుమారు 1500 నుండి 1000 సంవత్సరాల క్రితం వ్రాయబడ్డాయి. మహాభారత యుగంలో కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధం సమయంలో ఆంధ్రులు, కాళింగులు కౌరవులకు మద్దతు ఇచ్చారు. సహదేవుడు రాజసూయ యజ్ఞం చేస్తూ పాండ్య, ద్రవిడ, ఓద్ర, కేరళ, ఆంధ్ర, కళింగ రాజ్యాలను ఓడించారు అని మహాభారతంలో చిత్రీకరించబడింది. చానురని మధురలో శ్రీకృష్ణుడు చంపాడు అని, చానుర కరుస దేశానికి రాజు అని, కరుస దేశం వింధ్యాకు ఉత్తరం వైపున మరియు యమునా నది ఉత్తర తీరంలో ఉందని మరియు ఆంధ్రుడు కూడా అనే వాస్తవాన్ని హరివంశపురాణం ధృవీకరిస్తుంది. ఋగ్వేదంలో ఆంధ్రులు ఈ పేరుతో ప్రస్తావించబడ్డారు. ఇందులో ఆంధ్రులు, పంచీలు మరియు పులిందులు వంటి దక్షిణ జాతలతో ఉండేవారని పేర్కొనబడుతుంది. ఇది వారి వింధ్యాల దక్షిణమైన స్థానాన్ని సూచిస్తుంది. వాల్మీకి రామాయణం ఒక ఆసక్తికరమైన కథను వర్ణిస్తుంది. విశ్వామిత్రుడు నరమేధ యాగాన్ని ఖండించాడు. సునస్సేపు అనగా యజ్ఞ పశువును విడిపించాడు మరియు అతనిని తన కొడుకుగా దత్తత తీసుకున్నాడు. విశ్వామిత్ర పిల్లలు తమ తండ్రి చేసిన ఈ చర్యను ఇష్టపడలేదు మరియు శాపగ్రస్తులయ్యారు. తరువాత విశ్వామిత్ర పిల్లలు తూర్పు మరియు దక్షిణం వైపు వలస వెళ్లారు. ఈ కథ నుండి విశ్వామిత్ర పిల్లలు ఆంధ్రులు అని అర్థమవుతుంది. ఇచ్చట ఉదహరించబడిన పుస్తకాలు ఆంధ్రులు మరియు కాళింగులను ఒకే తెగ యొక్క 2 వేర్వేరు శాఖలుగా వర్ణించాయి. ఏది ఏమైనప్పటికీ రామాయణ కాలం అంటే త్రేతాయుగం నుండి ఆంధ్రులు అనేక యుగాలుగా సంచార జాతులుగా ఉన్నారు.